భారతదేశం కళలకు నిలయమని మన వారసత్వాన్ని సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాశ్చాత్య సంస్కృతి మన కళల్ని దెబ్బతీసిందని తెలిపారు. దేశంలో సంగీతం, నాట్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో హెత్విత నల్లారి కూచిపూడి రంగప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. హెత్విత నల్లారి ప్రదర్శించిన శ్రీ విఘ్నరాజం భజే, భామ ప్రవేశ బత్తరువు, శివశివ భవభవ చరణం, అలరులు కురియగా, తిల్లాన వంటి నృత్య ప్రదర్శనలు కళాప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ నెలలోనే 26 జనవరికి మనము ఢిల్లీలో తెలుసు రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళే ఆ యొక్క పరేడ్లో పాల్గొంటారు. కానీ గత సంవత్సరం నేను మంత్రి అయిన తర్వాత, ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కళాకారులు కూడా మరి లాస్ట్ ఇయర్ 600 మరి కళాకారులు, ఒక 300 మంది అమ్మాయిలు, 300 అబ్బాయిలు ఆ యొక్క ఆర్డీ పరేడ్లో పాల్గొనడం జరిగింది. ఈసారి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు, ఈసారి 1200 మంది 200 గర్ల్స్, ఎంటైర్ ఉమెన్, ఎంటైర్ టిమెన్. ఈసారి మా మంత్రిత్వ శాఖ తరఫున, మా కల్చర్ మినిస్టర్ తరఫున 1200 మంది పాల్గొంటున్నారు ఆ యొక్క ఆర్డీ పరేడ్లో. అందరూ కూడా అమ్మాయిలే పాల్గొంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆ రకంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయించడం జరిగింది. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్లో 3 రోజుల పాటు ఫిబ్రవరిలో నిర్వహించబోతూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి సుమారు 600 మంది కళాకారులను ఆహ్వానించి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో జరపబోతూ ఉన్నాం. అదేవిధంగా అనేక రకాల ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగరంలో అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నాం. ఆ దిశలోనే మరి గోల్కొండ పోర్టుకు సంబంధించినటువంటి లైట్ అండ్ సౌండ్ షో అద్భుతంగా మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో రూపకల్పన చేయడం జరిగింది. అది కూడా మరి సంక్రాంతి రోజు అయినటువంటి 15th, ఇదే నెల 15th సాయంకాలం 4 గంటలకు మన యొక్క గోల్కొండ పోర్టులో కూడా మా యొక్క సంస్కృతి శాఖ తరఫున మరి ఆ యొక్క మరి లైట్ అండ్ సౌండ్ షో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనవేస్తూ, అదేవిధంగా మన ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఆర్ట్స్ కాలేజీలో కూడా మరి మ్యూజిక్ సౌండ్ అండ్ లైట్ షో కార్యక్రమాన్ని కూడా అక్కడ కూడా త్వరలోనే ఇదే నెలలో ప్రారంభించబోతున్నాం. అది కూడా పూర్తయిందని చెప్పి మనవేస్తూ